ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. 4వ రాశి కర్కాటక రాశి. పునర్వసు 1వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే మనస్సుకి కారకుడు చంద్రుడు. అందువల్ల కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. చంద్రుడు క్షణ అన్ని గ్రహాల్లో ఫాస్ట్గా నడిచేవాడు చంద్రుడు. ఏ రాశిలో అయినా 2 రోజుల కంటే ఎక్కువ ఉండడు. ఒక నెల రోజుల్లో మొత్తం 12 రాశుల్ని చంద్రుడు చుట్టుపెట్టి వచ్చేస్తాడు. అందువల్ల మనసు తొందరగా చేంజ్ అయిపోవడానికి కూడా కారకుడు చంద్రుడే. మనసు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి ఎంతైనా ఉన్నది. చంద్రుడికి శత్రువులు ఎవ్వరూ లేరు. అన్ని గ్రహాలు చంద్రునికి మిత్రులే. కర్కాటక రాశిలో బుధుడు స్థితి పొంది ఉన్నాడు. బుధుడికి చంద్రుడు శత్రువు, కానీ చంద్రుడికి బుధుడు శత్రువు కాదు. అందువల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఏం లేదు. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. అయితే మనసుని కంట్రోల్ చేసుకుంటూ మనసులో పిచ్చి ఆలోచనలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక పని చేసే ముందు అది మంచిదా కాదా అని మనసుకి ఆలోచించి పని చేయవలసిన అవసరం ఈ రాశిలో వారికి చాలా ఉన్నది. కలహాలు, కోపాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఏదైనా ఒక గొడవ మాట్లాడే ముందు ఆ మాట్లాడడం మంచిదా కాదా అని ఆలోచించి సాధ్యమైనంత వరకు మౌనం వహించితే ఈ రాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. ప్రయాణాలు, చంద్రుడు దగ్గర ప్రయాణాలకి కారకుడు. అందువల్ల దగ్గర ప్రయాణాలు చేయడం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు మాత్రం ఈ రాశి వారికి అంత అనుకూలం కాదు. చంద్రుడు తల్లికి కారకుడు. అందువల్ల కర్కాటకంలో బుధుడు స్థితి పొంది ఉన్నాడు కనుక తల్లి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆవిడకి కావాల్సినవి అరేంజ్మెంట్స్ చేస్తూ ఆవిడ ఆరోగ్యం పర్యవేక్షించుతూ ఉంటే ఈ రాశి వారికి ఇబ్బంది ఉండదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఏమీ లేవు. సంతానం లేని వారికి సంతానం గురించి చింత లేకుండా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి. సంతానం ఉన్నవారికి పిల్లలు అభివృద్ధి చెంది మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది. విద్యకు సంబంధించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్య కష్టపడి చదివితే పరీక్షల్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నది. మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందువల్ల విద్యకు సంబంధించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేదు. ధనం బాగానే దొరుకుతుంది. ఖర్చులకు సరిపడా ధనం ఈ రాశి వారు సంపాదించగలుగుతారు. విలాసాలకి 12వ ఇంట్లో శుక్రుడు, రవి ఉన్నారు. శుక్రుడు విలాసాలకి కారకుడు కనుక విలాసానికి సంబంధించిన ఖర్చులు, అనవసరపు ఖర్చులు ఈ రాశి వారు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. విందులు, వినోదాలు, విలాసాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలి. శుక్రుడు ప్రేరేపిస్తూ ఉంటాడు విలాసాలకి ఖర్చు పెట్టమని. కానీ చంద్రుడు ఉన్నాడు కనుక వీళ్ళ మనసులో ఖర్చులు తగ్గించుకునే అవకాశం వీళ్ళు చూసుకోవాలి. ఆరోగ్య విషయమై ఖర్చులు అవసరం లేదు. రవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. వ్యయంలో రవి ఉన్నాడు కనుక ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యం వచ్చిన హాస్పిటల్ ఖర్చులు జరుగుతాయి, కానీ ఆరోగ్యాన్ని పొందుతారు. ఖర్చు అయిన ఆరోగ్యం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటారు.
ఆనందంగా భార్యాభర్తలు ఉంటారు. భూ సంబంధమైన లావాదేవీలు ఈ నెలలో వీరికి పరిష్కారం ఉంటాయి. ఎప్పటి నుంచో పాతవి సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. జలము, పాలు, పెరుగు ఇట్లా ద్రవ సంబంధమైన వ్యాపారస్తులకి ఈ నెల చాలా బాగుంటుంది. ఎందువల్లనంటే చంద్రుడు ద్రవానికి సంబంధించి అధిపతి కనుక రసాయన పదార్థాలు, ద్రవ పదార్థాలు, జలం వీటికి చంద్రుడు అధిపతి కనుక ఈ వ్యాపారస్తులకి ఈ నెల బాగుంటుంది. ముత్యాలు, ఆభరణాలు వ్యాపారస్తులకు కూడా ఈ నెల మంచి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అనారోగ్యం అనేది లేదు. ఆధ్యాత్మికంగా కూడా ఈ రాశి వారు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం, ఇంట్లో గృహంలో దేవ సంబంధ కార్యక్రమాలు చేయడము, తీర్థయాత్రలకు వెళ్ళడము ఇట్లాంటివి ఈ రాశి వారికి ఈ నెల అనుకూలం. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. వారికి వీసా, పాస్పోర్ట్లు సమయానుకూలంగా దొరుకుతాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లను అంటే మాటే మనకి కలహాలని తీసుకొస్తుంది కనుక కలహాలు లేకుండా మాట్లాడడానికి ఈ రాశివారు ఆలోచించి మాట్లాడాలి. 3వ ఇంట్లో కేతువు ఉన్నాడు. కేతువు మనకి ఇహంతో సంబంధాలని కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల జాగ్రత్తగా ఇరుగు పొరుగు వారితోటి మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు వారు చెప్పేది వినడం, మనం మౌనం వహించడం వల్ల ఇలాంటి ఎటువంటి అపకారాలు లేకుండా పరస్పర సహాయ సహకారాలు పొందవచ్చు. కుజుడి 4వ దృష్టి ఈ రాశి వారి మీద ఉన్నది. అందువల్ల కుజుడు వీరికి చంద్రుడికి స్నేహితుడే కనుక కుజుడి వల్ల భూ సంబంధమైన లావాదేవీలు, ఇల్లు కొనాలన్నా, భూమి కొనాలన్నా, కొత్త వాహనాలు కొనాలన్నా వీరికి ఈ నెల అనుకూలంగానే ఉన్నది. వీరు శివాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, అమ్మవారి ఆరాధన, నవగ్రహ స్తోత్ర పఠనం ఈ రాశి వారికి చాలా మంచిని చేస్తాయి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. 6వది కన్యా రాశి. ఇందులో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు. రాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు. రాహు దృష్టి కన్య మీద ఉన్నది. గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది. అందువల్ల వీరికి మంచి జరుగుతుంది. గురు దృష్టి కన్యా రాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది. ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు. కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు. కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము, చిన్నవారు తల్లిదండ్రుల మాటని, ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు. ఉద్యోగస్తులకి స్థానచలనాలు ఉంటాయి. అయితే ఇబ్బందులు లేకుండా స్థానచలనాలు ఉంటాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది. విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ
తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే సహజ రాశి చక్రంలో కన్య 6వ స్థానం, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది. గురుదృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది. గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది. ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు. నిరాశ నిస్పృహ ఉంటాయి. ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతువు నిరాశని నిస్పృహని ఇస్తాడు. అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు. ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని ఆపు చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక గురుదృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి. అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు, స్థలాలు, ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులు ఈర్ష్యాసూయలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. స్థానచలనం ఉంది ఉద్యోగస్తులకి. ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది. లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు. కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది. అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది. ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది. ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు, ఆకుపచ్చని బట్టలు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం, చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, పలకలు, చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం. ఈ రాశిలో వారు విదేశీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది. నవగ్రహ స్థుతి అన్ని రాశుల వారికి కూడా చాలా